హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథాప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మహాలక్ష్మి సర్టిఫికేట్స్ను చించబోయిన ఆదిని అరెస్ట్ చేయించిన చక్రి. అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మాధవకు ఇల్లా అంటే ఇంటినుంచి పెళ్లైన తర్వాత వేరే కాపురం పెట్టాలి అనుకున్నందువల్లే పెళ్లికి ఒప్పుకున్నానని ఆ పెళ్లికూతురు చెప్పడంతోటి మాధవ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటినుంచి వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండడం మీకెవరికీ ఇష్టం లేదు, నన్నొక బరువుగా బాధ్యతగా ఫీలవ్వడం లేదు, నేను ఇంటినుంచి వెళ్ళిపోతేనే కదా మీరంతా సంతోషంగా ఉంటారు అని చెప్పి వాళ్ళని అడిగేసరికి వాళ్ల మనసు చాలా కఠినంగా చేసుకుని కన్నా, కేశవ, చక్రి ముగ్గురు కూడా అదే మాట చెప్తారు. ఇంక మహాలక్ష్మి కూడా అదే మాట చెప్తుంది. చెప్పేసేసరికి ఏంట్రా అంటే, నేను లేకపోయినా పర్వాలేదన్నమాట, నేను మీకు వండి పెట్టడానికి, మీకు ఇంటి పనులు చేయడానికే ఉపయోగపడతాను తప్ప మీకెలాంటి ప్రేమను పంచడానికి నేను ఉపయోగపడలేదు. నా అవసరం మీకంతవరకే ఉందా అంటూ మాట్లాడేసరికి ఇంకేమీ అడక్కండి పెద్ది అంటూ ఇంక వాళ్ల ముగ్గురూ కూడా పట్టుకుని ఏడ్చేస్తారు. నువ్వు లేకపోతే మేముండలేమన్నయ్యా, కాని నీ సుఖం సంతోషమనగానే నాకవేమీ అవసరం లేదురా, మీ ముగ్గురూ సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని నేనొక తల్లిలా ఒక తండ్రిలా నేను చిన్నప్పటినుంచి పెంచుకున్నానురా. ఈ కన్నాగాడినైతే నెత్తిమీద ఇటుకులు పెట్టుకుని నడడానికి వీడిని కట్టుకుని మరీ చూసుకున్నానురా. అలాంటిది వీడు నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. నిద్దట్లో ఉలిక్కిపడి భయపడే వీడు నన్ను వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతే వీడు ప్రశాంతంగా ఉంటాడంట. వీడు పెద్దవాడైపోయాడురా అంటూ మాట్లాడేసరికి ఇంక ముగ్గురూ కూడా పట్టుకుని ఏడ్చేస్తారు. పెద్ది, మిమ్మల్ని వదిలి వెళ్లాలని కాదు, మీరు సంతోషంగా ఉండాలని. చూడమ్మా మహాలక్ష్మి, నాకు వాళ్లతోనే ఉంటేనే సంతోషం అంటే ఇంక మాధవైతే చెప్తాడు. ఇంక పెళ్లికూతురు కూడా ఫోన్ చేయడంతో పెళ్లికూతురు కూడా క్లారిటీ ఇచ్చేస్తాడు. నేను నా తమ్ముణ్ణి వదిలి రాను అని ఖచ్చితంగా చెప్పేసేసరికి ఇంక ఏం మాట్లాడలేక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఏమైందమ్మా అని చెప్పనగానే పెళ్లికొడుకు నేను నచ్చలేదు కాదు, వాళ్ల తమ్ముణ్ణి వదిలి రాలేదంట అని చెప్పి అనేసరికి సర్లీ వేరే సంబంధం చూద్దామని వాళ్లు వేరే అనుకుంటారు. ఇంక మహాలక్ష్మి ఇంక పెద్ది ఇద్దరూ కూడా ఏంటి పెద్ది, నేనే ఇదంతా చేశాను అన్న విషయం మీకు తెలుసా అనగానే తెలుసమ్మా మహాలక్ష్మి, నువ్వే సూత్రధారిడి అని నాకు తెలుసు, కాని నువ్వు నా సంతోషం కోసం కూడా ఆలోచించావు. మా తమ్ముళ్లంటే నాకు బరువు కాదమ్మా, బాధ్యత. వాళ్ళని నేను తండ్రిలా చూసుకున్నాను. మా నాన్న నాకు వాళ్ళనప్పగించి తల్లి తండ్రి అయినా నువ్వేరా అంటూ నా చేతికి అప్పగించాడు. ఇంక అప్పట్నుంచి నేను నా కడుపులో పెట్టుకుని చూసుకున్నాను అంటూ మాధవ చెప్పేసరికి ఇలాంటి అన్నయ్య ప్రతి ఇంట్లో ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా కూడా చాలా సంతోషపడతారు పెద్ది అని చాలా సంతోషంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి. ఇంక మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకు తెలిసిన యూనివర్సిటీ లెక్చరర్ను ఉన్నారు కదా మేడం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఏంటమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం మీ వాళ్లు అంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాట్లాడేసరికి అన్ని విషయాలు చెప్పేశారా? చెప్పాలి కదండి, చెప్పకపోతే మీకెలా హెల్ప్ చేస్తారనుకున్నారు? చేస్తాను, వెయిట్ చేయండి, నేను వెంటనే వెళ్ళి ఒక ఫామ్ పంపిస్తాను, ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేయండి, వెయిట్ చేస్తే సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను అని చెప్పానుగాని సరే అని సర్టిఫికేట్స్ కోసమని వాళ్ళు వెయిట్ చేస్తారు. ఈలోపు మేడం కాస్త లోపలికి వెళ్ళి ప్యూన్ని మాట్లాడేసరికి ప్యూనొస్తాడు. వచ్చేసి చూడడంతోటే మహాలక్ష్మిని చూసి మళ్లీ షాకవుతాడు. ఈవిడ మళ్లీ వచ్చిందే, ఈయనకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆ ఫామ్ వాళ్లకిచ్చి ఇంక అతనైతే బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్, మళ్లీ మీ చెల్లెలిగారిక్కడికి వచ్చారు అనేసరికి దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చేసినా బుద్ధి రాదనుకుంటా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అన్న ఉద్దేశంతో మళ్లీ బయలుదేరి ఆది, అజిత వస్తాడు. ఇంక మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూర్చుని ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఫామ్ని మళ్లీ అతనికిచ్చేసేసరికి ప్యూన్కి ఇవ్వడంతో ప్యూన్ కాస్త పట్టుకెళ్లి మేడంకి ఇస్తారు. మేడం వాళ్ళని ఒక పావుగంటసేపు వెయిట్ చేయమని చెప్పు అనగానే సరే మేడం అని చెప్పి ఇంక అతనొచ్చి మిమ్మల్ని ఒక అరగంటసేపు మేడం వెయిట్ చేయమని చెప్పారు అనేసరికి సరే అని ఇంక వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. కూర్చునేసరికి సార్, సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు సార్, మళ్లీ వాళ్లు కాలేజీకి వచ్చే అవకాశం పడదు, మీరు వస్తే ఒక పావుగంటలో రండి, లేదంటే పావుగంటలో వాళ్ళు వెళ్లిపోయే అవకాశం ఉంది అనగానే నేనిక్కడే ఉన్నాను, 10 మినిట్స్లో వచ్చేస్తాను అనేసరికి సరే సరని చెప్పి బయట వెయిట్ చేస్తాడు. యూనివర్సిటీ లోపలికి వెళ్తే వాణ్ణి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకని
యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండా బయటే వెయిట్ చేస్తాడు ఆది అయితే. ఇంకా లోపల కూర్చున్నవాళ్లు పావుగంటలోనే మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే లోపలికి వెళ్తారు. వెళ్లేసరికి చూడండి మహాలక్ష్మిగారు, ఇదే మీకు చివరి అవకాశం. మీకు మళ్లీ సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం ఉండడు. ఒక్కసారి మీకిచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయాయి కాబట్టి ఇవి డూప్లికేట్ సర్టిఫికెట్స్. ఈ సర్టిఫికెట్స్ వాటంతటా వాటికి ఎంత విలువ ఉందో వీటికి అంతే విలువ ఉంటుంది. మీరు మళ్లీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకున్నారంటే మీరు చదివిన చదువంతా వృధా అయినట్టే. మీరు సర్టిఫికెట్లు చూడకుండా మీ టాలెంట్తో ఉద్యోగం సంపాదించుకోవాలే తప్ప సర్టిఫికెట్స్ ద్వారా మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే ఇంకా రానట్టే అంటూ మాట్లాడేసరికి ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం అనగానే చాలా థ్యాంక్స్ మేడం అనగానే థ్యాంక్స్ ఓకే బాలు అని చెప్పి సారీ ఓకే చక్రి అని చెప్పి అక్కడ్నుంచి కాస్త ఇద్దరు బయటికొస్తారు. మహాలక్ష్మి గారు, ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉందా? మీ సర్టిఫికెట్స్ మీ చేతికొచ్చాయి కదా, ఇప్పుడు మీకు హ్యాపీ అనగానే చాలా హ్యాపీగా ఉన్నాను. నా సర్టిఫికెట్స్ మళ్లీ నా చేతికొస్తాయని కలలో కూడా అనుకోలేదు. మీ వల్లే ఈ సర్టిఫికెట్లు మళ్లీ నా చేతికొచ్చాయి. మీరే గనక నాకు తోడుగా లేకపోయుంటే మళ్లీ నా సర్టిఫికెట్స్ నాకు వచ్చేవి కాదు అంటూ ఇంక మహాలక్ష్మి పొగిడేసరికి నాదేముందండి, ఆ మేడం నా కార్ ఎక్కడంతోటే మేడంని హెల్ప్ అడిగేసరికి ఓకే అని చెప్పి ఆ మేడం కాస్త నాకు సర్టిఫికేట్స్ ఇప్పించాలి నా వైఫ్కి అని చెప్పనగానే సరే అని మేడం హెల్ప్ చేశారు. మేడం హెల్ప్ చేయబట్టే నేను మీకు హెల్ప్ చేయగలుగుతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి సరే మీరు ఇంకా చాలా థ్యాంక్స్ అని చెప్పాను. కానీ థ్యాంక్స్ ఎందుకులేండి, మీరు హ్యాపీ కదా, సో నేను హ్యాపీ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి వాళ్ళు బయల్దేరుతూ ఉంటారు. బయల్దేరేసరికి ఈలోపు కొంతమంది లెక్చరర్స్ మహాలక్ష్మి బాగా చదివే మెరిట్ స్టూడెంట్ కదా మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడేం చేస్తున్నావమ్మా మహాలక్ష్మి, అదేంటి సర్టిఫికేట్స్ కోసం వచ్చావేంటమ్మా అని చెప్పనగాని నా సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి మేడం, డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం వచ్చాను, తీసుకున్నావా అని. తీసుకున్నాను మేడం, చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పనగానే ఎందుకమ్మా మహాలక్ష్మి, నువ్వు మెరిట్ స్టూడెంట్వే కదా, నీ సర్టిఫికేట్స్ నీకెంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. సర్టిఫికేట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగా అందరికీ అవ్వదుగాని ఒకరిద్దరికీ అవకాశం ఉంటుంది. సో సర్టిఫికేట్స్ తీసుకున్న ఏ ఇష్యూ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తమ్మా, నీ ఫ్యూచర్ చాలా బాగా డిజైన్ చేసుకున్నావు, ఫ్యూచర్ని నువ్వు అనుకున్న స్థాయికి గోల్కి చేరుకోవాలి అని వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు బయట వెయిట్ చేస్తున్న ఆదికి అసలే ఓపిక తక్కువ కదా, వెంటనే మళ్లీ ప్యూన్కి చేస్తాడు. ప్యూను చాటునుంచి చూసి ఏంటి సార్ అనగానే ఏంటి వీళ్లు వెళ్ళిపోయారా ఏంటి అనగానే లేదు సార్, లోపలే ఉండి వేరే వాళ్లతో మాట్లాడుతున్నారు, వెళ్లలేదు, ఇక్కడే ఉన్నారు, వస్తారు, వెయిట్ చేయండి సార్ అని చెప్పి అనేసరికి సరే అని ఇంకవాడు వెయిట్ చేస్తూ బయటే ఉంటాడు. బయటే ఉండేసరికి ఇంక వీళ్లు మహాలక్ష్మితో మాట్లాడి అతనేనా నీ భర్త, అతన్నే పెళ్లి చేసుకున్నావా, బావుంది మీ జోడి అని చెప్పి ఇద్దర్నీ పొగిడేసరికి ఇంక చక్రి లోపల తెగ మురిసిపోతూ ఉంటాడు. మహాలక్ష్మికి మాత్రం కోపం, ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చక్రి ముఖంలో పైకి నవ్వు కనిపించకపోయినా లోపల మాత్రం ఓ తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకా అలా సంబరపడుతూనే ఇంకా వెళ్దామా మహాలక్ష్మిగారు అనగానే ఇంక భార్యను పట్టుకొని మహాలక్ష్మిగారు అంటూ ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో అనుకుంటూ వెళ్దాం పదండి అని ఇద్దరూ కూడా బయల్దేరతారు. ఏంటి ఇంక ఇద్దరూ బయల్దేరేసరికి ఏంటి చక్రీగారు, మీ ముఖమేంటి వెలిగిపోతోంది, మీరక్కడ ఆవిడతో నా భార్య అంటూ చెప్పారు, వీళ్ళు లెక్చరర్స్ అందరూ కూడా మీ జోడీ బావుందనగానే లోపల తెగ సంబరపడిపోతున్నట్టున్నారు, మీ ఇంట్లో ఏదైనా వేరే ఉద్దేశముందా, దురుద్దేశముందా అని చెప్పి అనేసరికి చూడండి మహాలక్ష్మిగారు, ఏ ఉద్దేశాలు లేవు, అర్థమవుతోందా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నాకే ఉద్దేశం లేదు, నేనెందుకు నవ్వుకుంటాను అనగానే లేదు మీరు నవ్వుతున్నారు, పైకి కనిపించకపోయినా లోపల తెగ సంబరపడుతున్నారు కదా, నాకర్థమవుతోంది మీ ఉద్దేశం అని చెప్పి మహాలక్ష్మి కాస్త సర్టిఫికేట్ సొంక చూసుకుంటూ చాలా సంతోషంగా బయటికి నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చేసరికి ఇంక వెళ్దామా, ఏదైనా పనుందా అనగానే పనేమీ లేదు అని ఇలా కార్ డోర్ ఇలా తీసేసరికి అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఆది. అయితే ఏంటి నీ నాన్న అవసరం లేదు, ఎవరూ అవసరం లేదు, కాని నాన్న చదివించిన చదువు కావాలి, ఆ సర్టిఫికేట్స్ కోసం పదే వస్తావా ఒకసారి, సర్టిఫికెట్స్ కాల్ చేస్తే నీకు బుద్ధి రాలేదా, పదే సర్టిఫికెట్స్ కోసం వస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంటసలు నీ బాధ, ఏంటది, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, మీరు అవసరం లేదనే కదా నేను బయటికొచ్చేశాను, పదే మళ్లీ టార్చర్ పెడతావా ఎందుకు, మొన్న ఆల్రెడీ వచ్చి చక్రీవాళ్ల నాన్నమీద దాడు చేసింది సరిపోదా, మళ్ళీ ఎందుకొచ్చావు అనగానే మళ్ళీ ఎందుకొచ్చానా, మొన్న ఎన్లాచ్మెంట్ లెటర్ మాత్రమే చింపేశాను, ఈసారి సర్టిఫికెట్స్నే చింపేస్తాను అనగానే చంప పగలగొడుతుంది. సర్టిఫికెట్లను చింపేస్తావా, కష్టపడి చదివితే తెలుస్తుంది, నువ్వు చదివి గొప్పవాడివయ్యావు కదా, మరి నేను చదవద్దా, నేను గొప్పదాన్ని కావద్దా, నా గోల్ని నేను రీచ్ అవ్వద్దా అంటూ మాట్లాడేసరికి
గోల్ని రీచ్ అవ్వడం కాదు. ఎందుకు పదే పదే సర్టిఫికెట్లు అని ఓ మూతకి పోతావు? పెళ్లి చేసుకున్నావు కదా, ఈ డ్రైవర్ని పెళ్లి చేసుకుని డ్రైవర్తోనే ఉండు. సర్టిఫికెట్స్ గొడవే ఉంది. నీ చదువు నీ గోలు ముఖ్యమనుకున్నదానివైతే నాన్న చెప్పినట్టు ఆ భూషణ్ణి పెళ్లి చేసుకునేదానివి అనగానే, చీచీ, ఆ వెధవనా, ఆ పిల్లకా ఉన్నా నేను వాడిని అస్సలు పెళ్లి చేసుకోను. వాడితో పెళ్లి అన్నారు కాబట్టి నేనింట్లో నుంచి వచ్చేశాను. అయినా నీకేం చెప్పినా విని